హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. మన ఇంట్లో మొక్కలను మమకారంతో పెంచుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అవి చిగుర్లు వేసినప్పుడు, పువ్వులు పూసినప్పుడు మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కాదనగలరా? ప్రతిరోజు వాటికి నీళ్లు పోసి మట్టి మారుస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కోసారి ఊరికి వెళ్లాల్సి వచ్చి రిటర్న్ రావడానికి 4-5 రోజులు పడితే మొక్కల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఎంతో వేధిస్తుంది. అలాంటప్పుడు పక్కింటి వాళ్ళనో పని మనిషినో పెట్టి నీళ్లు పోయమని చెబుతూ ఉంటాం. అయినా కూడా మనసులో ఒక సందేహం ఉంటుంది, వాళ్ళు ఎలా చూసుకుంటారో ఏమిటో అని. ఇలాంటి సమస్యలకి పరిష్కారమే డ్రిప్ ఇరిగేషన్ కిట్. మొన్న దీపావళికి మా పిల్లలు ఇచ్చిన మరొక గిఫ్ట్ ఇదే. జనరల్గా నర్సరీస్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే చోట్ల వీటిని బాగా వాడుతుంటారు. దీని సహాయంతో అన్ని మొక్కలకి పైప్ సహాయంతో నీటిని డ్రాప్స్ లాగా పడేలాగా పెట్టొచ్చు. రోజుకి పోసే నీటి లెవెల్ సరిపోయేలాగా అడ్జస్ట్ చేసి ఊరికి వెళ్తే వాటికి నీరు సరిగ్గా అంది ఎప్పటిలాగే కళకళలాడుతూ ఉంటాయి. అంతేకాదు, ఎక్కువ మొక్కలు ఉన్న గార్డెన్స్లో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి నీరు పోస్తూ నడుము నొప్పితో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటప్పుడు పెద్ద పైపు కొని నీటిని పోస్తారు. కాకపోతే దానివల్ల నీరు ఒకటే ఫోర్స్లో వస్తుంది. చిన్న మొక్కలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమస్యలకు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ కిట్టు నీటిని అన్ని మొక్కలకు సమాంతరంగా నీరు చేరేలాగా ఏర్పాటు చేయొచ్చు. ట్యాప్ని మనకి ఏ లెవెల్లో కావాలో తిప్పడం వల్ల ప్రెషర్ అడ్జస్ట్ అయ్యి నీరు సరిగ్గా వెళ్తుంది. ఇప్పుడు ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కిట్ను అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. 30 మొక్కలకు సరిపోయే కిట్టు 500 రూపాయలు అయ్యింది. వీటిలో 10, 20, 100 మొక్కలకు సరిపోయే కిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కిట్లో పెద్ద పైపు ఒకటి, సన్నని పైపు ఒకటి ఇస్తారు. వాటిని అనుసంధానం చేసేటందుకు కనెక్టర్లు, పిన్స్ ఇస్తారు. లావు పైపును మన మొక్కలు ఉన్న తీరు బట్టి చూసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మొక్కలను కనెక్టర్లతో ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వీటిల్లో కొన్ని వాటర్ ఫోర్స్ కంట్రోల్ చేయగలిగే టైప్ కూడా ఉంటాయి. మన అవసరం బట్టి ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపించే కనెక్టర్ అదే. ఈ పైపుని ఒకవైపు ట్యాప్కు కనెక్ట్ చేస్తాం, మరొక వైపు డమ్మీ చేయాలి. అది ఈ విధంగా ముందుకి బ్లాకర్ని లోపలికి పంపి పైపును మడత పెట్టి మరొక పాయింట్లోకి వెనక్కి పంపాలి. అలా చేయడం వల్ల వాటరు అక్కడే బ్లాక్ అయ్యి వెనక్కి వచ్చేసి మళ్ళీ మొక్కలకు వెళ్తుంది. సన్నని పైపు ద్వారానే మొక్కకి నీరు చేరుతుంది. కాబట్టి కుండీల హైట్ని బట్టి ఈ పైపును ఎక్కడెక్కడ ఫిట్ చేయాలో చూసుకుని కట్ చేసుకోవాలి. పైప్స్ని కట్ చేయడానికి నేను నైఫ్నే వాడాను. ఈజీగానే కట్ అయ్యాయి. ఈ పైపుకు ఒకవైపున వాటర్ డ్రిప్ అయ్యే కనెక్టర్ని పెట్టాలి. పైపుకు మరొక వైపున ఒక చిన్న పిన్నును బిగించాలి. ఒక్కోసారి కష్టంగా ఉంటే వాళ్ళు ఇచ్చిన ఈ అరో పిన్తో పైపుని సులువుగా చేసుకుని బిగించుకోవాలి. దీని సహాయంతో లావు పైపులోకి అది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తే అది ఫిట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎస్ షేప్ హుక్కును వాడి రంధ్రాలు పెట్టి సన్నని పైపును బిగించాలి. యారో షేప్లో ఇచ్చిన వాటిని మట్టిలో కూర్చడం వల్ల ఫిట్గా ఉండి నీరు వెళ్ళడానికి బాగుంటుంది. ఈ బిగించే ప్రాసెస్ కొంచెం కష్టమనే చెప్పాలి, కానీ 1-2 పెట్టాక సులువు అవుతుంది. వాటర్ పడే స్పీడ్ను కనెక్టర్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీరు స్లోగా వెళ్ళడానికి టైట్గా పెట్టాము. అదే ఫాస్ట్గా వెళ్ళడానికి కనెక్టర్ని తీసేసాం. అప్పుడు ఇలా వచ్చాయి. ఇదంతా చేస్తున్నప్పుడు కష్టంగానే అనిపిస్తుంది, కానీ కంప్లీట్ అయ్యాక నీరు మొక్కలకు వెళ్ళడం చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది. చూస్తున్నారుగా మా మొక్కలు ఎంత ఆనందంగా నా వైపు చూస్తున్నాయో. నాకైతే ఈ కిట్ ద్వారా నీరు వెళ్ళడం చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. నీరు పోసే పని కూడా చాలా సులువుగా అయిపోయిందంటే నమ్మండి. మీకు ఈ కిట్ నచ్చిందని ఆశిస్తున్నాను. రెఫరెన్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తున్నాను. మన ఛానల్లోని వీడియోస్ను మీరందరూ చాలా ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోని వ్యూయర్స్ చాలామందే మా వీడియోస్ని చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.